మంచి మంచి రెసిపీస్ కోసం చెర్రీ షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో అమిగోస్, అందరికీ కూడా భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. వీడియో కొంచెం లేట్ అయింది, అంటే పండగ ఎవరికైనా పండగే కదా, కొద్దిగా లేట్ అయింది, ఏమనుకోకండి. పండగ అంటేనే పిండి వంటల్లో పూర్ణం బోర్లు అనేది మొదటి స్థానంలో ఉంటుంది. ఈ సంక్రాంతికి పూర్ణం బోర్ల రెసిపీ తీసుకొచ్చాను. నేను చెప్పిన కొలతల ప్రకారం చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? బూరెలు తయారు చేసుకోవాలంటే ముందుగా మనము బూరెల పిండిని తయారు చేసుకోవాలి. ఎలా చెప్పాలి అంటే, పండగ కదా, నేను చాలా చేశాను. సరే, 1 కప్పు బియ్యాన్ని బట్టి నేను మీకు కొలతలతో చెప్తాను. దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. 1 కప్పు బియ్యాన్ని, అలాగే 1/2 కప్పు మినపప్పుని రాత్రంతా కూడా నానబెట్టుకుని పెట్టుకోవాలి. మినిమం 4 గంటలు నానబెడితే సరిపోతుంది. అయితే రాత్రంతా నానబెట్టుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలి లేదా గ్రైండర్లో వేసుకోవాలి. దీన్ని మీరు అడ్జస్ట్ చేసుకోవడానికి పిండి పలచబడింది అనుకోండి, కొద్దిగా బియ్యం పిండిని కలుపుకోండి. పిండి చిక్కబడితే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. మనకి వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 చిటికెడు వంట సోడా, అలాగే 1 చిటికెడు షుగర్ వేసుకుందాం. వంట సోడా వేసుకోవడం వల్ల బూరెలు అనేవి బాగా ఫ్లఫీగా వస్తాయి. షుగర్ వేసుకోవడం వల్ల రెడ్డిష్ కలర్లో చూడడానికి చాలా బాగుంటాయి. వీటన్నిటిని కూడా మిక్స్ చేసుకుంటే మన పిండి రెడీ అయిపోతుంది. ఇప్పుడు మన బూరెల్లోనికి ప్రాణమైన పూర్ణం తయారు చేసుకుందాం. పూర్ణం తయారు చేసుకోవడానికి 1 కప్పు శనగపప్పుని గంట సేపు నానబెట్టుకున్న తర్వాత దీన్ని 4 నుంచి 5 విజిల్స్ వచ్చేంత వరకు కూడా కుక్కర్లో కుక్ చేయండి. మీరు బాయిల్ చేసుకునేలాగైతే వీడియోలో చూపించిన విధంగా మెత్తబడేలాగా బాయిల్ చేసుకోండి. మనము వేళ్ళతో చిరిమితే శనగపప్పు అనేది చిరిగిపోయేలాగా ఉండాలి. ఇప్పుడు దీన్ని పప్పు గుత్తితో మ్యాష్ చేసుకోండి. మీరు మిక్సీ కూడా పట్టుకోవచ్చు, అయితే కొంచెం పలుకుగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు బెల్లం పాకం పట్టుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బెల్లం తీసుకోండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. పూర్తిగా పాకం పట్టాల్సిన పని లేదు, బెల్లం కరిగిపోతే సరిపోతుంది. కరిగిపోయినప్పుడు ఇందులో మన శనగపప్పు మిశ్రమాన్ని వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకుని 2 టేబుల్ స్పూన్ వరకు కాజుని చిన్నగా చాప్ చేసుకొని వేసుకున్నాను. మీరు బాదాం ఇంకా పిస్తా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా నట్స్ యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. హ్యాపీగా 15 నుంచి 20 నిమిషాలు పడుతుంది. బాగా జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి, చాలా ఓపిక కావాలి. మిక్స్ చేసుకుంటూ ఉంటే ఇది చిక్కబడుతూ వస్తుంది అన్నమాట. మనకి వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు చివరిగా ఇందులో 2 టీ స్పూన్ వరకు ఘీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని దించేసుకోవాలి. ఇలా ఘీ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన శనగపప్పు మిశ్రమము నెయ్యి ఫ్లేవర్ కూడా అబ్జర్వ్ చేసుకుని ఇంకా టేస్టీగా తయారవుతుంది. ఇప్పుడు దీన్ని చల్లారించి చిన్న బాల్స్ లాగా చేసుకుని రెడీ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పూర్ణాలని కోటింగ్ చేసుకోవాలి. పిండిలో వీడియోలో చూపించిన విధంగా కోట్ చేసుకోండి. పిండిలో డిప్ చేసుకుని చుట్టూరా పిండిని అంటించి ఎక్సెస్ పిండిని రిమూవ్ చేసుకొని దాన్ని ఆయిల్లో వేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే గుండ్రంగా బాగా వస్తాయి. ఇప్పుడు మన బూరెల్ని ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకోవడానికి 1 కడాయి తీసుకోండి. కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కోట్ చేసుకున్న పూర్ణాలని ఇందులో వేసుకోవాలి. వేసుకుని ఒక 2 మినిట్స్ పాటు అస్సలు టచ్ చేయకండి. 2 మినిట్స్ తర్వాత వీటిని మెల్లగా స్టిర్ చేసుకుంటూ కుక్ చేయాలి. వీడియోలో చూపించిన విధంగా రెడ్డిష్ కలర్లో వచ్చిన తర్వాత వీటిని ప్లేటింగ్ చేసుకోవాలి. అంతే, మన బూరెలు రెడీ అయిపోతాయి. బూరెల్ని ఇలా తయారు చేసుకుని తింటే స్వీట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా వీటిని లాగించేస్తారు. ఈ విధంగా చేస్తే ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా వస్తుంది. వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక మంచి రెసిపీతో కలుద్దాం. చెర్రీ షెఫ్ సైనింగ్ ఆఫ్.